దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తరచిన బంధం పెళ్ళిగా మారుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు. దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారుగా. పిల్లంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో వివాహ ప్రకటన మీకు తెలియచేస్తున్నాం. 2 వివాహ ప్రకటనలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో తెలియచేయడం జరిగింది. 3వ వివాహ ప్రకటన. ఈ వివాహ ప్రకటన చేసిన తర్వాత ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి దైవజనులు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తాము. శ్రీ పసుపులేటి శ్రీను గారు, శ్రీమతి దేవి దంపతుల ఏకైక కుమారుడు విజయబాబుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ సూరపురెడ్డి సత్యనారాయణ గారు, శ్రీమతి అమరవాణి గారుల దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య దీపికకు 2026 జనవరి 21వ తారీఖు అనగా ఈ రోజున పరిశుద్ధ వివాహం చేయడానికి ఇరు పక్షాల కుటుంబ సభ్యులు అలాగే దేవుని సేవకులు సమ్మతించడం జరిగింది. ఈ వివాహము జరగకూడదని న్యాయమైన కారణం ఏదైనా ఉంటే దాన్ని ఇప్పుడే తెలియచేయాలి. ఈ వివాహం జరగకూడదని ఏదైనా న్యాయమైన కారణం ఉంటే ఇప్పుడే అందరిలో తెలియచేయాలి. లేనట్లయితే ఎప్పటికీ మౌనంగా ఉండాలి. ఇది ఈ ప్రాంతంలో వివాహ వేదిక దగ్గర చేయబడుతున్న 3వ వివాహ ప్రకటన. మరి తదుపరి వివాహ కార్యక్రమాన్ని దైవజనులు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు జరిగిస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నారు.